టైటాన్స్ పంట పండింది. అసలైన చిచ్చర పిడుగు దొరికేశాడు. టైటాన్స్కు అసలైన ఆటగాడు దొరికేశాడు భయ్య. ఓంకార్ పటేల్ తెలుగు టైటాన్స్ యంగ్ రైడర్ 2 సూపర్ రైడ్స్ చేసి గేమ్కి మంచి మూమెంటంను తీసుకొచ్చాడు. సూపర్ 10 సాధించాడు. ఈ మ్యాచ్లో పవన్ షహరావత్ 16 పాయింట్లతో విరుచుకుపడ్డాడు. పవన్కి తోడు ఓంకార్ పటేల్ రాణించడంతో ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో డిఫెన్స్ కూడా అద్భుతంగా ఉంది. చాలా కాలం తర్వాత టైటాన్స్ ఇంత భారీ తేడాతో ఓడించడం, అది హోమ్ గ్రౌండ్లో విక్టరీ కొట్టడం ఫ్యాన్స్కి మంచి ఆనందాన్ని కలిగించింది. లెఫ్ట్ అండ్ రైట్ కార్నర్ డిఫెండర్స్ మోహిత్ రాథే అండ్ సందీప్ ధుల్ ఇద్దరు కలిసి రాణించడం మనం ఈ మ్యాచ్లో చూసాం. ఎప్పుడూ కూడా ఏదో ఒక కార్నర్ డిఫెండర్ మాత్రమే రాణించేవాడు. ఈసారి ఇద్దరూ కలిసి పాయింట్లు సాధించడంతో డిఫెన్స్ యూనిట్ కూడా చాలా బాగా రాణించింది. సంజీవి 5 పాయింట్లతో ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక యూపీ యోధాస్ టీం విషయానికి వస్తే పరదీప్ నర్వాల్ ఒక్కడే 10 పాయింట్లు సాధించి ఒంటరి పోరాటం చేశాడని చెప్పాలి. తనతో పాటు గగన్ గౌడ 7 పాయింట్లు సాధించి కాస్త పర్వాలేదనిపించాడు. అసలు ఈ సీజన్ ఈ టీంకి ఏమైందో కానీ సరిగ్గా పెర్ఫామ్ చేసింది లేదు. అఫ్కోర్స్ టైటన్స్ కంటే యోధాస్కి ఎక్కువ పాయింట్లు ఉన్నాయి, కానీ ఈ సీజన్లోనూ యోధాస్ వెనకబడ్డారు. ఇక టైటన్స్ అయితే ఈ మ్యాచ్ విజయంతో టోటల్గా 15 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లోనే ఉన్నారు. మన పైన యూపీ యోధాస్ 23 పాయింట్లతో ఉన్నారు. అంటేనే అర్థమవుతుంది యూపీ యోధాస్కి ఈ సీజన్ కలిసి రాలేదని. అఫ్కోర్స్ మనకి ప్రతి సీజన్ కలిసి రాదనుకోండి, అది వేరే విషయం. బట్ ఈ మ్యాచ్లో అయితే ఒకప్పటి వింటేజ్ తెలుగు టైటాన్స్ టీంను గుర్తు చేసింది. ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే యూపీ యోధాస్ డామినేషన్ కనబడుతుంది మనకు. ఇప్పటిదాకా ఇరు జట్లు 14 సార్లు తలపడగా యోధాస్ 9 సార్లు విన్ అవ్వగా టైటన్స్ ఈ మ్యాచ్లో గెలవడంతో యోధాస్పై 3వ విజయం నమోదు చేసింది. మిగిలిన 2 మ్యాచ్లు టైగా ముగిశాయి. మరి చాలా కాలం తర్వాత వన్ సైడ్ మ్యాచ్గా గెలిచిన తెలుగు టైటాన్స్ టీం మరి ఎప్పటి నుంచైనా కసిగా ఆడి లాస్ట్ ప్లేస్తో సరిపెట్టుకోకుండా కనీసం టాప్ 10లో ప్లేస్ కైవసం చేసుకోవాలని కోరుకుందాం. ఈ మ్యాచ్ ద్వారా యంగ్ స్టార్స్ చాలా నేర్చుకున్నారు. ఇక నుంచి అన్న తెలుగు టైటాన్స్ రాత మారుతుందేమో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.